ఆత్మకూరు నియోజకవర్గం కౌటాల మండలం ముత్తంపేట శీచ గ్రామంలో సర్పంచులుగా పోటీ చేస్తున్న సవిత నెగ్గేటి శంకర్ తరపున ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్ బాబు ప్రచారం నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అవినీతికి ఆస్కారం లేకుండా కేటాయిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఫారెస్ట్ అధికారుల ఆంక్షల వలన ఇబ్బందులు పడుతున్న కురుమా సోదరులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అటవీశాఖ మంత్రితో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరిస్తామని హరీష్ బాబు తెలిపారు. అయితే ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా ఉపాధ్యక్షులు బండి రాజేంద్ర గౌడ్, మండల అధ్యక్షులు విజయ్, అంజయ్య, ప్రవీణ్ పాల్గొన్నారు. దానికి కొంత ఒక 2 వారాలు టైం పడుతుంది. తప్పకుండా ఆరెగూడ గ్రామస్తుల చిరకాల వాంఛ తీర్చే ఏర్పాటు కూడా చేస్తాం. అట్లనే అచ్చెలిలో ఎస్టీ హౌసింగ్ కోసం కొన్ని ఇండ్లు ఇచ్చినాం, ఇంకా కొన్ని ఇండ్లు అవసరం ఉన్నది. అక్కడ ఒక ఎస్టీ దంపతులు మొన్న అచ్చెలి గ్రామానికి చెందిన వాళ్ళే కదా మొన్న చనిపోయింది, ఇక సాయం చేయడం జరిగింది. ఇంకా ప్రభుత్వం నుంచి కూడా ఇంకా ఇతోధికంగా సాయం వచ్చే విధంగా ఏర్పాటు చేసి వారి చదువుల విషయంలో కూడా శ్రద్ధ వహిస్తాం. అట్లనే మహేష్ గారు చెప్పినట్టు కొన్ని సీసీ రోడ్లు, డ్రైన్లు కావాలి, కొన్ని గుడి విషయంలో, కొంత అభివృద్ధి విషయంలో కొన్ని ప్రతిపాదనలు పెట్టిండు. మీరు నాకైతే ఎట్లయితే ఓటేసి నన్ను గెలిపించారో మహేష్ కూడా ఇట్లా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా మహేష్ గారి భార్యని గెలిపిస్తే అభివృద్ధిని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇవాళ కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం 1200 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మనకు చెక్ పవర్ లేదు కాబట్టి అవి ఖర్చు చేయలేకపోతున్నాం. ఇంకో 3000 కోట్లు జనవరి మాసంలో వస్తాయి. నేను ఎమ్మెల్యే అయినా ఇంకొకరి మీద అట్రాసిటీ కేసు లేదు, ఒకరి భూమిలో కబ్జా లేదు, ఒకరి జోలికి పోయేది లేదు, ఒకరికి వార్త లేదు. ఏ అభివృద్ధి అనేది కేవలం ప్రజలకు అక్కడికి వచ్చే విధంగా తయారు చేయాలనే ఆలోచనతోటి నేను అసెంబ్లీలో చాలా విషయాలు ఇవాళ ఎన్ని సమస్యల మీద మాట్లాడినాం. కాబట్టి ఆలోచన చేయండి. ఆదివాసుల కోసం పోడు భూముల సమస్య మీద పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. ఇవాళ ఈ గ్రామంలో కూడా చాలా పోడు భూములు ఉన్నాయి, పోడు రైతులు ఉన్నారు, ఫారెస్టు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని దశల వారీగా పరిష్కరించడానికి మేమందరం శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. పిడిసి మనకు చేదోడు వాదోడుగా ఉంటారు. కాబట్టి మీరు మంచి ఆలోచన చేయండి. మీకు తప్పకుండా ఇవాళ మహేష్ ఇవాళ తనది లేడీ పర్సు కాబట్టి ఇక్కడ ఈ లేడీ పర్సు ఇక్కడ పేరు ఉండదు. ఈ పేరు మనం ఈ బ్యాలెట్ పేపర్లో రాసినాం, కానీ ఇక్కడ పేరు పక్కన పేరు లేకుండా మీరు అందరూ ఓటేసి తప్పకుండా రజనీ మహేష్ గారిని గెలిపిస్తారని ఆశిస్తున్నాం. మొన్న మహేష్ గారి గృహప్రవేశం కానీ కూడా రావడం జరిగింది. దానికి కొంత ఒక 2 వారాలు టైం పడుతుంది. తప్పకుండా ఆరెగూడ గ్రామస్తుల చిరకాల వాంఛ తీర్చే ఏర్పాటు కూడా చేస్తాం. అట్లనే అచ్చెలిలో ఎస్టీ హౌసింగ్ కోసం కొన్ని ఇండ్లు ఇచ్చినాం, ఇంకా కొన్ని ఇండ్లు అవసరం ఉన్నది. అక్కడ ఒక ఎస్టీ దంపతులు మొన్న అచ్చెలి గ్రామానికి చెందిన వాళ్ళే కదా మొన్న చనిపోయింది, ఇక సాయం చేయడం జరిగింది. ఇంకా ప్రభుత్వం నుంచి కూడా ఇంకా ఇతోధికంగా సాయం వచ్చే విధంగా ఏర్పాటు చేసి వారి చదువుల విషయంలో కూడా శ్రద్ధ వహిస్తాం. అట్లనే మహేష్ గారు చెప్పినట్టు కొన్ని సీసీ రోడ్లు, డ్రైన్లు కావాలి, కొన్ని గుడి విషయంలో, కొంత అభివృద్ధి విషయంలో కొన్ని ప్రతిపాదనలు పెట్టిండు. మీరు నాకైతే ఎట్లయితే ఓటేసి నన్ను గెలిపించారో మహేష్ కూడా ఇట్లా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా మహేష్ గారి భార్యని గెలిపిస్తే అభివృద్ధిని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇవాళ కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం 1200 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మనకు చెక్ పవర్ లేదు కాబట్టి అవి ఖర్చు చేయలేకపోతున్నాం. ఇంకో 3000 కోట్లు జనవరి మాసంలో